ఆర్టీసీ ఉద్యోగ ఫలితాల వెల్లడి. 1743 పోస్టులకు గాను 1588 మంది ఎంపిక. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1743 పోస్టులకు గాను 1588 మంది ఎంపికయ్యారు. ఈ అభ్యర్థుల పూర్వపరాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం తుది జాబితా వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సంచాలకులు వివి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ ఉద్యోగాల భర్తీకి నియామక మండలి గతేడాది సెప్టెంబర్ 17న ప్రకటన విడుదల చేయగా, తాజాగా అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. 1000 డ్రైవర్ పోస్టులకు గాను 894 మంది పురుషులు ఎంపిక కాగా, 743 శ్రామిక్ పోస్టులకు 694 మంది పురుషులు, 16 మంది మహిళలు ఎంపికయ్యారని, అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా మిగతా 139 పోస్టుల భర్తీ చేయలేదని వివరించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వారికి పంపామని, డ్రైవింగ్ పరీక్ష ఫలితానికి సంబంధించిన పత్రాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, తమ లాగిన్ ఐడి ద్వారా చూసుకోవచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థుల పూర్వపరాలు, ధృవపత్రాల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉందని, వీటన్నింటిలోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగార్హత లభిస్తుందన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా దీనికోసం పోలీసు నియామక మండలి వెబ్సైట్లో పొందుపరిచిన పత్రాలను 3 కాపీల చొప్పున ప్రింట్ తీసుకొని వాటిని నింపి ఫోటోలు అంటించి వాటిపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలని వివరించారు. ఈ పత్రాలతో పాటు సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ కాపీలను ఈ నెల 17న ఉమ్మడి జిల్లాల ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్లలో సమర్పించాలని తెలిపారు.